సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎప్పట్లాగే మనం కూడా ఈ వీక్ అప్డేట్స్ అయితే మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా రీసెంట్ గా విజయ్ సేతుపతి గారు అయితే తన న్యూ వెబ్ సిరీస్ కట్టన్ ప్రమోషన్స్ లో రెండు తన నెక్స్ట్ వచ్చే బిగ్ ప్రాజెక్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. అందులో ఒకటి మణిరత్నం గారితో ఒక లవ్ స్టోరీ అయితే చేయబోతున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. లైకా ప్రొడక్షన్ కూడా రీసెంట్ గా కన్ఫర్మ్ చేసింది. అయితే ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి, మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ గారు అయితే ఉండబోతున్నట్లు లైకా ప్రొడక్షన్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి విజయ్ సేతుపతి గారి 50th మూవీ స్పెషల్ గా చేసిన నిధులన్ స్వామినాథన్ గారితో అయితే మళ్ళీ ఇంకో మూవీ చేయబోతున్నారు. ఆ ఇంకోటి ఏటి కాదు, మహారాజా సీక్వెల్ మూవీ అయితే చేయబోతున్నారు. ప్రెసెంట్ మహారాజా సీక్వెల్ స్క్రిప్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందట. సో ఇంక నెక్స్ట్ ఏమో విజయ్ సేతుపతి గారు ఇంకా నరేషన్ వినడమే ఇంక లేటు. సో ఆ మూవీకి కూడా విజయ్ సేతుపతి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి హెచ్ వినోద్ గారు అయితే ప్రెసెంట్ జననాయకన్ మూవీతో అయితే వర్కింగ్ లో ఉన్నారు. సో ఆ మూవీ ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ అయితే కోసం ఎదురు చూస్తుంది. సో ఆ వివాదం కంప్లీట్ అవ్వగానే, మూవీ రిలీజ్ అవ్వగానే హెచ్ వినోద్ గారు అయితే సూర్య గారితో సినిమా చేయబోతున్నారు. ప్రెసెంట్ అయితే తన ఆ మూవీ స్క్రిప్ట్ పనుల్లో అయితే ఉన్నట్లయితే బజ్. ఆల్రెడీ సూర్య గారికి అయితే ఒక లైన్ కూడా చెప్పారట. అన్ని అనుకున్నట్లు జరిగితే హెచ్ వినోద్ గారు అలాగే సూర్య గారి కాంబినేషన్ లో మనం ఒక మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఎప్పుడో నేను విన్నాను, కార్తీక్ గారితో కాకి సినిమా అయితే ఆల్రెడీ హెచ్ వినోద్ గారు అయితే తీశారు. దానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ చేస్తున్నట్లు నేను విన్నాను. ప్రెసెంట్ మరి ఇప్పుడు అది ఏమయ్యిందా అన్నది అయితే మనం నెక్స్ట్ చూడాలి. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి హరీష్ శంకర్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుందని అయితే నేను విన్నాను. అంటే రీసెంట్ గా హరీష్ శంకర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ లో అయితే బిజీగా ఉన్నారు. అందులో ఒక ఇంటర్వ్యూలో అజిత్ శంకర్ గారు అయితే రివీల్ చేశారు. అప్పుడు ఎప్పటి నుండో లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అయితే ఇది, అంటే ఎప్పటి నుండో డిస్కషన్స్ అవుతూనే ఉన్నాయి. సో ప్రెసెంట్ ఇప్పుడైతే ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేసి అయితే హరీష్ శంకర్ గారు అయితే కన్ఫర్మ్ చేశారు. ఇదే కానీ జరిగితే వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోలతో మూవీ అయితే హరీష్ శంకర్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఈ మూవీ అయితే ఆల్రెడీ పోస్ట్ పోన్ అయిందని మనందరికీ తెలిసిందే. ఆ పోస్ట్ పోన్ అయ్యాక నెక్స్ట్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, 4 నెలలు 30 అనేసి. అయితే ఇప్పుడు ఆ మూవీ యొక్క ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కానీ ఇంకా మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకో 10 days మూవీ షూటింగ్ అయితే ఉంది. అందులో రామ్ చరణ్ గారి పోర్షన్స్ అలాగే ఒక సాంగ్ షూట్ కూడా ఉంది. త్వరలో అది ఫినిష్ చేసుకొని ఏప్రిల్ మంత్ లో అయితే లాస్ట్ ఎండింగ్ కి అయితే రిలీజ్ చేయబోతున్నట్లయితే మరొకసారి అయితే హింట్లు ఇస్తూ డైరెక్టర్ అయితే బుచ్చిబాబు గారు అయితే కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకో నెక్స్ట్ 10 days ఎక్స్ట్రా షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది పెద్ద మూవీకి. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కిరణ్ అబ్బవరం గారు అయితే యాక్చువల్ గా బ్యాక్ టు బ్యాక్ 2 క్రౌడ్ పుల్లింగ్ మూవీస్ తో అయితే మన ముందుకు వచ్చారు. అదేనండి కే ర్యాంప్, నెక్స్ట్ వచ్చేసేమో కా మూవీ. అయితే ప్రెసెంట్ ఇప్పుడు అతను డైరెక్షన్ లో కూడా వేయబోతున్నారు. తనే ఒక స్క్రిప్ట్ రాస్తూ తనే డైరెక్షన్ లో ఒక మూవీ చేయబోతున్నట్లయితే మూవీ వర్గాల్లో ఒక బజ్ అయితే ఉంది. అందులో కొన్ని స్టోరీ డిస్కషన్స్ పరంగా తమిళ నుండి అయితే అరవింద్ స్వామి గారిని అలాగే కన్నడ నుండి అయితే రాజ్ బి శెట్టిని అయితే తీసుకొస్తున్నారు. యాక్టర్స్ కింద తీసుకురావడానికి అయితే టాక్స్ అయితే ఉన్నాయి. సో అన్ని అనుకుంటూ జరిగితే కిరణ్ అబ్బవరం గారికి ఇది ఒక బిగ్ మల్టిపుల్ ప్లాన్ ఇండియా మూవీ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మంచి పొటెన్షియల్ ఉన్న ఇద్దరు యాక్టర్స్ అయితే కిరణ్ అబ్బవరం గారు ఒప్పించబోతున్నారు తన డైరెక్షన్ చేయబోతున్న మూవీలో. అలాగే కిరణ్ అబ్బవరం గారు మనందరికీ తెలిసిందే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారని. అయితే ఆ వెబ్ సిరీస్ ఏమో అమెజాన్ ప్రైమ్ అండర్ లో అయితే వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్ వీక్లీ అంటే ఈ ఇయర్లీ ఒక క్యాలెండర్ లో ఆ వెబ్ సిరీస్ కూడా రిలీజ్ చేయబోతున్నట్లయితే చెప్పింది. సో ఆ వెబ్ సిరీస్ చూసేసి మన గువ్వల చెరువు ఘాట్ ఒక నేమ్ గువ్వల చెరువు ఘాట్. సో ఆ వెబ్ సిరీస్ లో కిరణ్ అబ్బవరం గారు అయితే రా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉన్నారు. ఇదేదో పొలిటికల్ రివెంజ్ మూవీ వెబ్ సిరీస్ లాగా ఉంది. చూడాలి ఇది ఎంతవరకు మనకి సాటిస్ఫై చేస్తుందో. అదిగాక ఇది కిరణ్ అబ్బవరం గారి డెబ్యూట్ ఓటీటీ వెబ్ సిరీస్. సో ఇది ఎంతవరకు మనల్ని మెప్పిస్తుందో మనం చూడాలి. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఆనంద్ దేవరకొండ గారు అలాగే 90s కిడ్స్ అదే #90s కిడ్స్ యొక్క ఫేమ్ అయిన ఆదిత్య హాసన్ గారి కాంబినేషన్ లో ఎపిక్ మూవీ వస్తుందని మనందరికీ తెలిసిందే. ప్రెసెంట్ ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది అని అందరికీ మనకు తెలిసిందే. కానీ ఈ సైలెంట్ లోనే ఆనంద్ దేవరకొండ గారు అయితే ఇంకో మూవీ కూడా కాడించేశారు. అంటే ఇంకో మూవీ గ్రీన్ సిగ్నల్ ఊపేసి ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. అది కూడా ఒక తమిళ డెబ్యూటెంట్ డైరెక్టర్ తో అట. అదేమో రీసెంట్ గా రావులపాలెంలో ఒక విలేజ్ లో షూటింగ్ అయితే జరిగింది. ఫస్ట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో
యాక్చువల్‌గా ఈ మూవీ ఒక కామెడీ జోనర్‌లో ఉండబోతుంది. ఇందులో ఆనంద్ దేవరకొండ గారైతే రస్టిక్ లుక్‌లో అయితే కనబడబోతున్నట్లనేసైతే చెప్తున్నారు. మోహన్ లాల్ గారు అలాగే జీతూ జోసెఫ్ గారి కాంబినేషన్‌లో వస్తున్న థర్డ్ ఫ్రాంచైజీ అయిన 'దృశ్యం 3'. 'దృశ్యం 3' యాక్చువల్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ 2 రిలీజ్ చేద్దామని మూవీ టీమ్ అయితే కన్ఫర్మ్ చేసింది. కాకపోతే మూవీ అయితే ఇప్పుడు పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు ఏప్రిల్ 9 నుండి అయితే కేరళలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈ ఎలక్షన్ హీట్‌లో ఎందుకు మూవీ రిలీజ్ చేయడం అని మూవీ టీమ్ భావించి మాక్సిమం పోస్ట్‌పోన్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక త్వరలోనే ఆ పోస్ట్‌పోన్ అనేది ఏమో అన్నదైతే రాబోతుంది. దానికి కూడా మనం ఒకసారి చూడాలి. మరి వెంకటేష్ గారితో ఎప్పుడు 'దృశ్యం 3' వస్తదా అన్నదైతే మనకైతే ఇంకా క్లారిటీ అయితే లేదు. బాలకృష్ణ గారు అలాగే గోపీచంద్ మలినేని గారి కాంబినేషన్ లో మనకైతే 'ఎన్బీకే 111' మూవీ అయితే ప్రెసెంట్ ఇప్పుడు షూటింగ్ అయితే జరుగుతుంది. అందులో సముద్రఖని గారు అయితే ఒక రోల్ కి అయితే సైన్ చేశారు. ప్రెసెంట్ అయితే బాలకృష్ణ గారు సముద్రఖని గారి కాంబినేషన్ లో అయితే మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది. అయితే రీసెంట్ గా సముద్రఖని గారు ఒక ఇంటర్వ్యూలో సేమ్ నాదైతే ఈ సినిమాలో కటారి కృష్ణ క్యారెక్టరైజేషన్ టైప్ లో ఉంటది అనేసి అయితే చెప్పారు. అంటే కటారి కృష్ణ క్యారెక్టర్ ఎలాగైతే క్రాక్ సినిమాలో ఉందో అలాంటి క్యారెక్టర్ అయితే 'ఎన్బీకే 111' మూవీలో అయితే ఉంటుందనేసి అయితే చెప్పారు. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ అయితే ఇయర్లీ క్యాలెండరీలో ఏ ఏ మూవీస్ రాబోతున్నాయి అనేది అయితే రిలీజ్ చేసింది. అందులో ఆల్రెడీ కిరణ్ బోరం గారి వెబ్ సిరీస్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి సుధీర్ బాబు గారు అలాగే ప్రవీణ్ సత్తరు గారి కాంబినేషన్ లో 'గల్లీ' అనే వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అవబోతుంది. సో ఇది ఒక సుధీర్ బాబు గారు కూడా ఇక ఓటీటీలోకి అయితే డెబ్యూట్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మీరు నవీన్ చంద్ర గారి ఇన్స్పెక్టర్ వెబ్ సిరీస్ అయితే చూసి ఉంటారేమో. ఆ ఇన్స్పెక్టర్ కి అయితే ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ఆల్రెడీ చిన్న గ్లిమ్స్ లాంటిది అయితే రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ లో ఇది ఒక జాంబీ టైప్ వెబ్ సిరీస్ ఏమో అనేసి అయితే అనుకుంటాను. అంటే మళ్ళీ కొత్త వ్యాధి ఏదో అనుకుంటున్నాను. అలాంటి వెబ్ సిరీస్ టైప్ లో అయితే వస్తుంది. గ్లిమ్స్ చూస్తే నాకు అదే అర్థమైంది. ఆల్రెడీ మీరు ఎవరైనా ఇన్స్పెక్టర్ 1 చూడకపోతే సీజన్ 1 చూడండి. అంటే మరీ ట్విస్ట్లు అయితే ఉండవు గానీ బాగుంటది. ఒక పాసిబుల్ వేగా వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రైటర్ అండ్ డైరెక్టర్ బై పుష్కర్ గాయత్రి గారి కాంబినేషన్ లో అప్పుడెప్పుడు 3 to 4 years బ్యాక్ అనుకుంటా 'వదాంతి' సిరీస్ అయితే వచ్చింది. ఇందులో ఎస్.జి. సూర్య గారు అయితే మెయిన్ లీడ్ గా చేశారు. సో ప్రెసెంట్ ఇప్పుడైతే అదే కాంబినేషన్ లో 'వదాంతి 2' సిరీస్ అయితే సీజన్ 2 అయితే రాబోతుంది. అందులో యాక్చువల్ గా సీజన్ 1 కి ఎస్.జె. సూర్య గారు అయితే లీడ్ రోల్. ఇందులో శశికుమార్ గారు అయితే లీడ్ రోల్ గా వస్తున్నట్లయితే అమెజాన్ ప్రైమ్ గ్లిమ్స్ వీడియోలో అయితే చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసింది. యాక్చువల్ గా నేను ఈ 'వదాంతి'కి అయితే పెద్ద ఫ్యాన్. ఎందుకంటే నియర్లీ ఒక 6 hours ఉంటది. ఫస్ట్ 3 hours ఓపిక మీద చూస్తే నెక్స్ట్ 3 hours ఉంటది. బుర్రలు ఎగిరిపోతాయి. ఆ ట్విస్ట్ కి, ఆ కనెక్షన్ కి, ఆ డాట్లు కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక నాది ఇంతే వేరే లెవెల్ వెబ్ సిరీస్ ఇది మాత్రం. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి.